సెంటర్లో ఉన్నాయి బయట తీసుకుందాం మళ్ళీ రిజల్ట్ తీసుకుందాం. ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల రెండవ తారీఖు నుంచి 15వ తారీఖు 14 days వరకు ఎల్సిడిసి అనగా లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. ఇది మన మొత్తం నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా 2017 నుంచి ఏదైతే యాక్టివ్ కేసెస్ లెప్రసీ కేసెస్ ఉన్నాయో వాటికి స్క్రీనింగ్ చేయడానికి మనం ఈ ప్రోగ్రాం అనేది పెట్టుకున్నాం ఈ 14 days. సో దీంట్లో మనం మొత్తం 22 పిఎస్సిస్ 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ అలాగే టోటల్ పాపులేషన్ 7,61,000 పాపులేషన్లో మనం దీనికి హౌజెస్ కూడా 1,68,238 హౌజెస్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో మనకు రూరల్ ఏరియా చూసుకుంటే 1,40,000 రూరల్, తర్వాత అర్బన్లో ఏమో 28,000 ఈ హౌస్ హోల్డ్ని ఈ మొత్తం టోటల్ 1,002 టీమ్స్ ఏర్పాటు చేసుకుని మనం టోటల్ నెంబర్ ఆఫ్ సూపర్వైజర్ కూడా 200 చేసుకుని మన ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం జిల్లాలో పోల్చుకుంటే మనకు యాక్టివ్ కేసెస్ ఇప్పుడు మొత్తం 54 కేసులు ఉన్నాయి. సో ఇంకా మనం తగ్గడానికి మన ప్రివిలెన్స్ రేట్ అనేది 1 కంటే తక్కువ ఉంటే ఒకవేళ 1 కంటే ఎక్కువ ఉంటే మనం స్పెషల్గా దానికి కార్యక్రమం చేపట్టవలసింది. కాబట్టి మన దగ్గర ప్రస్తుతం అయితే 0.6% ప్రివిలెన్స్ రేట్ ఉంది. అంటే 10,000 పాపులేషన్ని స్క్రీనింగ్ చేస్తే 0.6% కేసెస్ మనము ప్రివిలెన్స్లో కొత్త కేసెస్ మనం కనుగొనడం జరిగింది లాస్ట్ టైం. యాక్చువల్లీ లెప్రసీ కేసు అంటే మనకు దీంతో భయపడే అవసరం లేదు. ఇది మనం ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేస్తే ఐడెంటిఫై చేసుకుని డయాగ్నోసిస్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తే మనం దీనికి తొందర ట్రీట్మెంట్ కంప్లీట్గా చేసే అవకాశం ఉంది. సో ప్రజల్లో ఒక భయం, కుష్టి వ్యాధి అంటే సమాజం నుంచి వెలివేయడం ఇట్లాంటివి జరుగుతుంది. అట్లా కాకుండా మనం వాళ్ళకి ఎర్లీగా డిటెక్షన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తే భాగం. కాబట్టి ఇక్కడ జిల్లా ప్రజలకి అందరికీ మా టీం వచ్చిన వాళ్ళందరికీ సహకరించాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పైన పాల్పోయిన ఒక మచ్చ లాంటి రాగి కలర్లో ఉండేసి మొద్దు బారి ఉంటుంది, దాని సెన్సేషన్ ఉండదు. అది ఆ స్టేజ్ నుంచి మళ్ళీ రావాలంటే ఒక సంవత్సరాలు ఉంటుంది, కొన్నిసార్లు 10 years కూడా పడుతుంది. ఎక్కడైతే మొద్దు బారిన మచ్చ రాగి కలర్లో ఉంటే తప్పకుండా అది కుష్టు వ్యాధి అయి ఉండొచ్చు అని చెప్పేసి మీరు భయపడకుండా మా టీంకి మీరు ఏదైతే వచ్చినప్పుడు స్క్రీనింగ్కి సహకరించాలి. ఇప్పుడు టీం ఏం చేస్తారు, మనకు హౌస్ టు హౌస్ సర్వేస్ అప్పుడు